నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్షా ఉద్యోగుల 9వ రోజు నిరవధిక సమ్మెను నిర్వహిస్తున్నారు. సమగ్ర శిక్షా ఉద్యోగుల జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు మురళీమోహన్ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలని, తక్షణమే హెచ్ఆర్తో పాలసీ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించి మరియు ప్రతి నెల 1వ తేదీకి వేతనాలు చెల్లించాలని, వార్షిక బడ్జెట్ ఒకేసారి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు మురళీమోహన్, ఉపాధ్యక్షులు నరసింహ, షేక్ అల్లీ హుసేన్, గౌరవ సలహాదారులు గుప్తా మరియు 30 మండలాల సమగ్ర శిక్షా ఉద్యోగులు పాల్గొన్నారు. ఆర్వి కిషన్ రెడ్డి రిపోర్టర్, అన్నమయ్య జిల్లా. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, సమాన పనికి సమాన పనికి we want justice, we want justice, we want justice, we want justice, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, ఎస్ఎస్ఏ ఉద్యోగ రెగ్యులర్ వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగ వెంటనే, ఎస్ఎస్ఏ ఉద్యోగ. నమస్తే, SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కిషన్ రెడ్డి రిపోర్టర్, అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె నిర్వహిస్తున్నారు. ఈరోజు 9వ రోజు ఈ సమ్మె జరుగుతున్నది. మరి సమగ్ర శిక్షా ఉద్యోగుల యొక్క డిమాండ్స్ ఏంటి అనేది ఒక సమాచారాన్ని తీసుకున్నాం. నమస్తే సార్, మీ యొక్క డిమాండ్స్ తెలియజేయండి సార్. సార్, మీరు గత 18 సంవత్సరాల నుంచి కూడా సమగ్ర శిక్షలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నాం సార్. గడిచిన 4 సంవత్సరాల ముందు జగన్ ప్రభుత్వము సార్ గారు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేస్తామనేటువంటి ఆశతో ఇన్ని రోజులు కూడా మేము మా పనిని విధులను సక్రమంగా నిర్వహిస్తూనే ఉన్నాం. కానీ కాలం గడిచే కొద్దీ రాబోయే ఎలక్షన్స్ తర్వాత అన్నింటినీ మేము దృష్టిలో పెట్టుకొని మరొకసారి జగన్ సార్ గారిని మమ్మల్ని రెగ్యులర్ చేయండి, మాకు ఖాళీ చాలనేటువంటి జీతాలతో మేము జీవనాన్ని గడుపుతున్నాం, ఈ జీతాలు మాకు సరిపోవడం లేదు అనే ఉద్దేశంతో సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి అన్ని విభాగాలకు చెందినటువంటి కాంట్రాక్ట్ కూడా ఈరోజు నిరవధిక సమ్మెకు వచ్చి 9వ రోజు అయింది సార్. ఇప్పటికైనా మీరు కొంచెం మా మీద దయ ఉంచి మా యొక్క డిమాండ్లను కనీసం మాకు చాలినటువంటి ఈ జీతాలతో మేము సతమతమవుతున్నాం. మాకు హెచ్ఆర్ పాలసీని కానీ మాకు వర్తింపజేసి మమ్మల్ని రెగ్యులర్ చేసే విధంగా మీరు కొంచెం మా విషయాలు సానుకూలంగా స్పందిస్తారని ఈ రకంగా మేము తెలియజేస్తున్నాం సార్. సార్, ఈ డిమాండ్స్ నెరవేరకపోతే ఎట్లా? ఇది సమ్మెను ఇలాగే కొనసాగిస్తాం సార్. కనీసం మేము సమగ్ర శిక్షలో పనిచేస్తున్నాము, ఇంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు అనేటువంటి విషయాలన్నా ప్రభుత్వం గుర్తిస్తుంది అనేటువంటి ఆశతో ఈ కార్యక్రమంలో మేము పాల్గొంటున్నాం.